బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా హారర్, థ్రిల్లింగ్ అన్నీ మిక్స్ అయి ఉన్నటువంటి సినిమా కిష్కింధపురి. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంది? ఈరోజు గ్రాండ్గా అయితే రిలీజ్ అయింది. బట్ ప్రేక్షకులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో, థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అని చెప్పేసి చాలామంది మాత్రం రివ్యూస్ చూడడం కానీ, అంటే ఈ మధ్యకాలంలో సినిమా నిజంగా చూసి వచ్చి వాళ్ళు ఫీల్ అయ్యే దానికన్నా సోషల్ మీడియాలో వచ్చే రివ్యూస్ని బట్టి సినిమాకి వెళ్ళి చూడాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో ఫస్ట్ డే రోజు ఫస్ట్ షోకి ఏ విధంగా రివ్యూస్ చెప్తున్నారో, సో వాటిని చూసి బాగుంది, అద్భుతంగా ఉంది అని చెప్తే అప్పుడు మేము సినిమాకి వెళ్ళి చూస్తామని చెప్పేసి డెసిషన్ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. అండ్ ముఖ్యంగా నిన్న ప్రీమియర్స్ కూడా పడ్డాయి ఈ సినిమాకి. ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా చాలా మంచి టాక్ అయితే వినిపించింది. అనుపమ పరమేశ్వరన్ గారు రీసెంట్గా పరదా సినిమాతోని సింగిల్గా వచ్చారు. ఆ సినిమా ఒక అంతకు బాగానే ఉన్నప్పటికీ అనుకున్న రేంజ్లో ఎవరి నోట కూడా ఆ నోట ఇక్కడ కూడా ఆ సినిమా గురించి ఎవరు మాట్లాడలేదు. సో ఆ తర్వాత ఇక్కడ బెల్లంకొండ గారితో కలిసి చేసినటువంటి ఈ సినిమా ఒక హారర్, థ్రిల్లర్, అదేవిధంగా కామెడీ ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఉండి హాంటెడ్ హౌసెస్ని వాళ్ళు టూర్ లాగా వెళ్ళి అక్కడ ఏముంటుంది ఏంటని చెప్పేసి ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఈ కథ అంతా కూడా కొనసాగుతుంది. ఖచ్చితంగా థియేటర్లో ఉన్నంతసేపు కూడా కొంతమంది భయపడడం ఖాయం. ఖచ్చితంగా చాలా హారర్, అదేవిధంగా థ్రిల్ కూడా అదే రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి మాత్రం ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక మంచి హారర్ సినిమా వచ్చింది అని చెప్పేసి కూడా హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ అద్భుతంగా నచ్చుతుంది ఈ సినిమా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా అనుపమ గారు, బెల్లంకొండ గారు అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. వీళ్ళందరికీ కూడా మంచి మార్కులు 100కి 200% మార్క్స్ కూడా మేము వేస్తాము. సినిమా ఖచ్చితంగా అద్భుతంగా ఉంది, అందరూ కూడా చూడాలి, ఇలాంటి మంచి సినిమాలను ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి కూడా. ఒకవైపు మిరాయి సినిమా వచ్చింది, ఆ సినిమా కూడా మంచి టాక్ వస్తుంది. ఇంకా రెండు సినిమాల మధ్య ఏదంటే ఖచ్చితంగా మిరాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదొక మంచి, అందరూ కూడా తెలుసు, హనుమాన్ మూవీ తర్వాత అలాంటి ఒక థీమ్తోనే మళ్ళీ ఈ సినిమాని చేస్తారు. సో ఆ సినిమా గురించి పక్కన పెడితే ఇక్కడ ఈ కిష్కింధపురి సినిమా మాత్రం, ఈ కిష్కింధపురి అని ఒక ఊరికి వెళ్ళడం కానీ, అక్కడ ఒక బంగ్లా అంటే హాంటెడ్ హౌస్కి వెళ్ళడం, సో ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి కథ. సో ఖచ్చితంగా సినిమా మాత్రం అద్భుతంగా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు చిన్నపిల్లల్ని మాత్రం తీసుకెళ్తే కొంచెం వాళ్ళు భయపడుతుండొచ్చు. సో ఎవరైతే భయపడము అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి సినిమాని చూడండి అని చెప్పేసి అందరూ కూడా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు.